హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యుటోరియల్స్ 2020. ఫ్రెండ్స్, కొంతమంది కమెంట్ ద్వారా అయితే అడగడం జరుగుతుంది, పాఠాల పేర్లు ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకునేటట్లు ఏదన్నా ఒక ట్రిక్ చెప్పండి సార్ అని. సో వాళ్ళ కోరిక మేరకు నేనైతే ఈ వీడియోలో 3వ తరగతి పాఠాల పేర్లు, 3వ తరగతి పాఠ్యభాగాల యొక్క పేర్లు ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవాలో అన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నెక్స్ట్ అలాగే ఈ వీడియోలో పాఠాల పేర్లు మాత్రమే పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక నచ్చినట్లయితే పాఠాల పేర్లతో పాటు ఇతివృత్తాలు అలాగే ప్రక్రియలను కూడా జోడించి ఒక కథ రూపంలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అది మీరు ఓకే అంటేనే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని కనుక కమెంట్ ద్వారా తెలియచేసినట్లయితే మీ కోరిక మేరకు నేను ఈ పాఠాల పేర్లు అలాగే ఇతివృత్తాలు అలాగే ప్రక్రియలు ఈ మూడింటిని కలిపి ఈ 3వ తరగతి మొత్తం ఇండెక్స్ మీద నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. మీకు ఒక స్టోరీ రూపంలో అయితే అందిస్తాను. ఎందుకంటే కథలో అందరికీ విన్న వెంటనే చాలా బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి కథల రూపంలో కనుక చదువుకున్నట్లయితే అది మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి నేను మీకు కథల రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నెక్స్ట్ మీకు వీడియో కావాలన్నా వద్దా అని చెప్పినట్లయితే మీరు కావాలంటే నేను వీడియో చేస్తాను, లేదంటే ఆపేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించాలండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా పాఠాల పేర్లు. రెడ్ కలర్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాఠాల పేర్లు. నేను వాటికి మరికొన్ని పదాలను జోడించి మీకు అర్థమయ్యేటువంటి సులభమైనటువంటి రీతిలో ఇక్కడ మీకు అందిస్తూ ఉన్నాను. సో చూద్దాం. తొలకరి భీముడు దారి తప్పిన సీసాభూతం. ఇక్కడ తొలకరి అంటే తొలకరి చిరుజల్లులు, పాఠం పేరది గుర్తుపెట్టుకోవాలి. తొలకరి చిరుజల్లులు. తర్వాత భీముడు అంటే బాలభీముడు అని అర్థం. ఓకేనా? తొలకరి భీముడు దారి తప్పిన సీసాభూతం. ఏమవుతుందో అని ఎదురు చూసిన ఋతువులు. పారిపోయిన గిన్నెలపై దయ చూపించిన మహాత్ముడు. పరుగో పరుగున అందిన సహకారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మన పండుగలలో కాకుల లెక్కలు తేల్చిన మా ఆటలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మన పండుగలలో కాకుల లెక్కలు తేల్చిన మా ఆటలు. వింతలోకం నుండి వచ్చి తన బాధను చెప్పుకున్న లడ్డూ బాధ. గాలిపటాల కోతి పెన్సిల్తో పిల్లల మర్రిని గీసింది. తిథులు పాటించని చెట్టు కోరిక బంగారు పాపను ఆనిముత్యంలా మార్చింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.